ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని నేను చెప్తాను, ఆ తర్వాత మీ అనాలిసిస్ మీరు చెప్పండి. పీపుల్ పల్స్ చేసిన సర్వేలో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో ఆప్కి 10 నుంచి 19 స్థానాలు, బీజేపీకి 51 నుంచి 60, కాంగ్రెస్కి 0, అట్లే అదర్స్కి కూడా 0 అని ఇచ్చారు. తర్వాత పీ మార్కన్ చేసిన ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఇచ్చింది ఆప్కి 21 నుంచి 31 మధ్యలో, బీజేపీకి 39 నుంచి 49, కాంగ్రెస్కి 1 స్థానంలో అవకాశం ఉంది అనేది. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఆప్కి 25 నుంచి 28, బీజేపీకి 39 నుంచి 44, కాంగ్రెస్కి 2 నుంచి 3. సో మ్యాక్సిమం అంటే ఎవరు చెప్పినా కూడా ఎక్కువగా బీజేపీకే ఎడ్జ్ ఉందనేది ఎగ్జిట్ పోల్స్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది. బట్ దానికి కారణాలు ఏంటి, ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి కొంతవరకు దెబ్బతిన్నిందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే తక్కువ స్థానాలు రావడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మీ అనాలిసిస్లో చెప్పండి. ఇప్పటివరకు మధు గారు కొన్ని చెప్పారు, వాటితో పాటు మీరు ఎలా విశ్లేషిస్తారు? ఢిల్లీని ముఖ్యంగా ఫేస్ ఆఫ్ కంట్రీ లేదా మినీ ఇండియా పోల్చాలి. అంటే ఇండియాలో ఎన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయో, భారతదేశంలో ఎన్ని రకాల వ్యక్తులు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి. కానీ ఢిల్లీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆధిపత్యంతో నడుస్తుంది. ఉదాహరణకు షీలా దీక్షిత్ 3 సార్లు ఎన్నికగలిగారు ఇక్కడ ముఖ్యమంత్రిగా. అట్లాగే ఆ షీలా దీక్షిత్ పీరియడ్ లో జరిగినటువంటి అవినీతి కారణంగా, అవినీతి కుంభకోణాల కారణంగా అప్పుడు అన్నా హజారే ఒక ఉద్యమాన్ని తీసుకురావడం, దాంట్లో కేజ్రీవాల్ ప్రధాన భూమిక పోషించడం, కేజ్రీవాల్ ఆరోగ్యంగా వచ్చాడు. కేజ్రీవాల్ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే నిజాయితీ. ఇవాళ ఆ పార్టీని గెలిపించాలన్నా ఓడించాలన్నా కేవలం నిజాయితీ మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆయన నిజాయితీని దెబ్బతీయటం కోసం బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేసింది. వాళ్ళ మంత్రుల్ని అరెస్ట్ చేయటం కానీ, లేకపోతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం కానీ, లేదా లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. దాంట్లో ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది, ఎంత జరిగింది, వివరాలు ఏంటి చెప్పలేని పరిస్థితి. మన తెలంగాణకు చెందిన మరి కవిత గారిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజు కూడా ఇవ్వలేదు. అయితే ఇవాళ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమిలో ఉంటూనే కాంగ్రెస్ తో మళ్ళీ పోటీ పడుతున్నాడు. అయితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానీ మిగతా భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ ని ఎక్కువగా బలపరుస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ కూడా ఇప్పుడే 3-4 సార్లు చేయటం కానీ, వారసత్వంగా రావటం కానీ ఇవన్నీ జరిగింది. కేజ్రీవాల్ పాలన పైన నెగిటివిటీ లేదు, నెగిటివ్ ఆస్పెక్ట్ కనపట్టలేదు జనంలో. ఆయన మెయిన్ గా చూపించగలిగింది విద్యా వైద్యం. ఇప్పుడు మొహల్లా హాస్పిటల్స్ అని కానీ, విద్యలు కానీ, ఈ విద్యా వైద్యం అద్భుతంగా తీసుకొచ్చాడు. వాటి నుంచి తీసుకున్నదే మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అట్లా ఆపుకుండేటువంటి కొన్ని వాళ్ళకు బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి. అయితే బీజేపీ ఎంతసేపటికి ఏదో చేస్తామని చెప్పి భ్రమ పెట్టి తీసుకురావడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో మన సూపర్ 6 అనో అదనో ఇదనో తీసుకొచ్చారు. ఇవన్నీ ఇవ్వగలిగారంటే ఇవ్వలేకపోయారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రచారం చేసి సంక్షేమ పథకాలు వద్దు అని చెప్పాడు ఆయన. సంక్షేమ పథకాలు పనికిరావు, చెత్త అని మీడియా సమావేశంలో చెప్పాడు. సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీ పక్షాన ఒకవేళ ఓటేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ నిలబడతాయా? ఇప్పుడు ఏవైతే ఆపు కొనసాగిస్తుంది అవన్నీ వస్తాయా, నిలబడతాయా, అవన్నీ ఇస్తారా, కొనసాగిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే బీజేపీ గెలుపు కోసం ఒక అత్యద్భుతమైన ప్రయోగం చేసింది. ఈ ఎన్నికలకు ఒక వారం రోజుల ముందు బడ్జెట్ తీసుకొచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 40-50% అంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. సో వాళ్ళని ఆకట్టుకోవడం కోసం దాదాపు ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా తీసుకొచ్చింది. సో ఆ రకంగా చూస్తే బీజేపీ చేసిన ఎత్తుగడ కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. కానీ పూర్తిగా బీజేపీ జనాన్ని ఆకట్టుకోగలుగుతుందా, పూర్తిగా వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయం ఓటర్ రూపంలో బీజేపీకి వస్తుందా అంటే చెప్పలేము. కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్పచ్చు.
సో చంద్రశేఖర్ గారు, సో మనకి ఇప్పుడు శివరామకృష్ణ గారు చెప్పిన విషయాలైనా లేకపోతే మధు గారు చెప్పిన విషయాలైనా వీటన్నిటిని బేస్ చేసుకొని చూసుకుంటే అండ్ ఎగ్జిట్ పోల్స్ని కూడా బేస్ చేసుకుంటే బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనేది వస్తుంది. దానికి కారణాలు కూడా చెప్పారు. బట్ లిక్కర్